టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మీరే మంత్రిగా కంపల్సరీగా ఉండేయాలి, కానీ ఈసారి వేరే కారణాల వల్ల ఇవ్వలేదు అని చాలామంది అంటారు. మా లీడర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నవాడే అసలైన కార్యకర్త. ఢిల్లీలో 3 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన బీజేపీకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చాడు. అదే ఆంధ్రప్రదేశ్లో 11 ఎమ్మెల్యే సీట్స్ వచ్చిన వైసీపీకి అపోజిషన్ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. సర్టన్ నెంబర్ ఉంటే కానీ అపోజిషన్ పొజిషన్ రాదని అయ్యన్న పాత్రి గారు ఇవ్వట్లేదు, నాకు అన్యాయం చేస్తున్నారంటే తప్పది. యాజ్ ఎ సీనియర్ లీడర్, కల్తీ లడ్డు విషయంలో మీ స్టాండ్ ఏంటి? రిపోర్ట్ ఏమో కల్తీ జరిగిందని వచ్చింది, దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండా ఇన్ని ఎందుకంటే ఇన్ని చర్చలు. టీడీపీ వాళ్ళు కావాలని అలా రిలీజియన్ తీసుకొచ్చి కొడుతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు. భక్తులందరికీ భగవంతుడే, అన్ని పార్టీలకి భగవంతుడే వెంకటేశ్వర స్వామి. అతని మీద రాజకీయాలు చేయడం అనేది చేస్తే ఎవరైనా చేసినా తప్పదు. టీడీపీలో చాలామంది ఫైర్ బ్రాండ్స్ వస్తుంటారు పోతుంటారు. ఓ ఫైర్ బ్రాండ్ మాత్రం పర్మనెంట్. అది ఎన్టీఆర్ ఎరా అయినా, సిబిఎన్ ఎరా అయినా, నారా లోకేష్ ఎరా అయినా తగ్గేదేలే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ జెండానే మోస్తూ 7 సార్లు గెలిచారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చేస్తున్న అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు మన గెస్ట్. ప్రస్తుతం ఆయన మనతున్నారు. అంత మాట. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఫైన్. సాధారణంగా మీరు ముక్కుసూటి మనిషి, ఏది ఏదైనా మొహం మీద మాట్లాడే మనిషి. అలాంటి మీకు మీ నాయకులు స్పీకర్ పదవి ఇచ్చి కట్టడి చేశారనుకోవచ్చు. అంటే రాజకీయాల్లో కొన్ని సందర్భాలు వస్తుంటాయమ్మా. ఆ సందర్భాలు పెట్టి పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కట్టుబడి ఉండవలసిందే. ఈవేళ నాకేం అన్యాయం చేయలే. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జర్నీ చేస్తాను రాజకీయాల్లో. నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు, నాకు ఇవ్వాల్సిన పదవులు ఇచ్చారు, ఎన్నో పదవులు చేశాను. లాస్ట్కి ఆఖరి ఈరోజు స్పీకర్ పదవి కూడా ఇచ్చి నాకు గౌరవించారు. రాజ్యాంగబద్ధమైన పదవి ఇది. అంచేత అన్యాయం చేశారని ఎప్పుడు అనుకున్నాను. నేను ఆ పార్టీలో పుట్టాను, ఆ పార్టీలో పెరిగాను, ఈ స్థాయికి ఎదిగాను. అంటే చాలాసార్లు మంత్రిగా చేశారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మీరే మంత్రిగా కంపల్సరీగా ఉండేయాలి, కానీ ఈసారి వేరే కారణాల వల్ల ఇవ్వలేదు అని చాలామంది అంటున్నారు. పబ్లిక్ ఏది అనుకుంటారు, ఎప్పుడు మంత్రి చేశారు కదా, ఇప్పుడు మంత్రి వస్తుందని చెప్పి యాక్సెప్ట్ చేసి ఉంటారు. కానీ అంతకంటే మంత్రి కంటే ఉన్నతమైన పదవి కదా ఇది, రాజ్యాంగబద్ధమైన పదవి కదా. అన్యాయం జరిగిందని ఎందుకు అనుకుంటాం? ఇంకా నాకు ప్రమోషన్ ఇచ్చారు కదా, గౌరవం ఇచ్చారు కదా, ఆ విధంగా మేము భావిస్తూ ఉంటాం. ఏదేమైనా ఏ నిర్ణయం తీసుకున్నా మా లీడర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నవాడే అసలైన కార్యకర్త. అపోజిషన్ లేని అసెంబ్లీకి మీరు స్పీకర్గా చేస్తున్నారు. మీరు ఒక సీనియర్ లీడర్, చాలా సభలు చూస్తుంటారు. ఈ సభ ఎలా ఉంది? ఈ సభ అంటే చర్చలు అయితే బ్రహ్మాండం చేస్తున్నారు. ఆల్ సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరుగుతుంది. అసంతృప్తి ఏంటంటే అపోజిషన్ కూడా ఉండాలమ్మా. ఎందుకంటే ఇటువంటి సభల్లో అపోజిషన్ ఉంటే వారు అడిగిన క్వశ్చన్కి మేము సమాధానం చెప్తూ ఉంటే ప్రభుత్వం, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి వస్తుంటుంది. అంటే అపోజిషన్ ప్రతి సభలో కూడా కంపల్సరీగా అపోజిషన్ ఉంటేనే మంచిది, రసవత్తరంగా ఉంటుంది. ప్రజలకు కూడా సమాధానాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్తూ ఉంటారు. దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అంటే అపోజిషన్ కంపల్సరీగా ఉండాలి నా దృష్టిలో. అంటే ఢిల్లీలో 3 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన బీజేపీకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చాడు. అదే ఆంధ్రప్రదేశ్లో 11 ఎమ్మెల్యే సీట్స్ వచ్చిన వైసీపీకి అపోజిషన్ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. దీనికి ఏం చెప్తారు? నన్ను అడిగారు, కానీ నా చేతుల్లో లేదు. దానికి సర్టన్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉంటే కానీ యాజ్ ఎ స్పీకర్గా నేను అపోజిషన్ స్టేటస్ ఇవ్వలే. అది కరెక్ట్ రూల్ పొజిషన్ కూడా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రూల్ పొజిషన్ తెలీదో మాట్లాడుతారో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న లీడర్స్ కూడా మంచి లీడర్స్, సత్యబాబు గారు లాంటి లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా తెలిసింది సర్టన్ నెంబర్ ఉంటే కానీ అపోజిషన్ పొజిషన్ రాదని.
అయ్యన్న పాత్రి గారు ఇవ్వట్లేదు, నాకు అన్యాయం చేస్తున్నారంటే తప్పు అది. అంటే జనరల్గా అంటే మీరే పెద్ద మనిషి చేసుకుని జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ ఇస్తే నేను ప్రజల కోసమే క్వశ్చన్ చేయడానికి అసెంబ్లీకి వస్తానని అంటున్నారు కదా. రావచ్చు, అది ఎమ్మెల్యేకి రావచ్చు, అపోజిషన్ లీడర్గానే ఉంటేనే అసెంబ్లీకి వస్తాను, ప్రజల కోసం మాట్లాడతాను అనేది అది సరైన ప్రవర్తన కాదు. అతను కూడా సీఎం చేసిన వ్యక్తి. రాజ్యాంగంలో ఏముందో దాన్ని ఫాలో అవుతాను నేను. దానికి మాకు కూడా రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులకు అనుగుణంగా వెళ్తాను తప్పించి ఏదో ఇవ్వాలని ఇచ్చేయడానికి నాకేం అర్హత లేదు, నాకు ఆ పవర్ కూడా లేదు. అంచేత నాకున్న రూల్స్ ప్రకారం నేను వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆ విషయం కూడా తెలుసు. కాకపోతే నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది మహా తప్పది, అది వాస్తవం కాదు. ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఎందుకు చేయలేకపోతున్నారు? దమ్ముంటే డిస్క్వాలిఫై చేసుకోండి అని చెప్పి జగన్ అంటున్నారు కదా. అట్లాగా రూల్ పొజిషన్ చదవమనండి. జగన్మోహన్ రెడ్డికి రూల్ పొజిషన్ తెలియకపోతే నా దగ్గరికి రమ్మనండి, నేను రూల్ పొజిషన్ చెప్తాను అతనికి. అంతేగాని రూల్ పొజిషన్ తెలుసుకోకుండా ఇష్టపడదు. సంవత్సరానికి ఇన్ని రోజులు సిట్టింగ్ చేయాలనే సిస్టమ్ ఉంది. అది పూర్తి అవ్వడానికి ఇంకా 20 days పూర్తి అవ్వాలి. ఆ 20 days పూర్తి అయినప్పుడు కూడా రాకపోతే అప్పుడు నేనేమంటే మన పార్లమెంట్ స్పీకర్ గారికి లెటర్ రాసి రాజ్యాంగం ప్రకారంగా మీరు ఆర్డర్ ఇవ్వండి తీస్తామని చెప్పి నేను అతనికి పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా 20 days టైం ఉంది. 20 days కూడా రాకపోతే అప్పుడు నేను లెటర్ రాస్తాను. అంటే ఈ 20 days నెక్స్ట్ అసెంబ్లీ జరిగే 20 daysలో ఆయన రాకపోతే సిట్టింగ్స్ ఉంటాయి, ఇన్ని సిట్టింగ్స్ కంపల్సరీ ఉండాలని. ఆ సిట్టింగ్స్లో ఇంకా పూర్తి అవ్వలేదు. అది పూర్తి అయిన తర్వాత నేనే రాస్తాను యాజ్ ఫర్ రూల్గా తీసుకుని పర్మిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేయొచ్చు. ఆ పద్ధతి కూడా ఉంది. తర్వాత ఈ మధ్యన ఏం చేశారంటే వాళ్ళు అసెంబ్లీకి రాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు. అసెంబ్లీకి రాకుండా సంతకాలు ఎలా పెడతారు? అది ఒక ఎమ్మెల్యే అయి ఉండి అసెంబ్లీకి రాకుండా సంతకం పెడితే తప్పు కదా. అది కూడా నేను క్యాచ్ చేశాను. సరే టైం వచ్చేటప్పుడు ఎన్ని తీస్తాం అన్ని చూస్తాం. అందుకని కెమెరాలు పెట్టించాను లోపల. ఈ సెషన్కి అసెంబ్లీలోకి వచ్చి సీట్లో కూర్చుంటేనే కెమెరాలో ఫోటో వస్తుంది, అటెండెన్స్ పడుతుంది, లేకపోతే రాదు. ఇంత ముందులాగా దొంగ సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం కావదు. కెమెరాలకు పెట్టించాను, మంచి సిస్టమ్ పెట్టాం. ఆ టైం వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే వర్క్ చేయకుండా శాలరీ తీసుకోవడం తప్పు అంటాను నేను. సపోజ్ మీరు ఎంప్లాయీ అమ్మ, కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం చేయకుండా శాలరీ తీసుకోవడం తప్పు కదా. అలాగే ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాకుండా శాలరీ ఎలా డ్రా చేస్తారు? అంటే ఈ టాపిక్లో జగన్మోహన్ రెడ్డి నేను వాళ్ళ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే నేను జగన్మోహన్ రెడ్డి శాలరీ తీసుకోవట్లేదు అన్నారు. ఆ మూమెంట్లో అంటే ఒకప్పుడు సిబిఎన్ గారు కూడా రాకుండా శాలరీ తీసుకున్నారు కదా అని ఎత్తి కొడుతున్నారు. చూపించమనండి, రికార్డు ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే శాలరీ తీసుకోవట్లేదు, నేను చెప్తాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరూ శాలరీ తీసుకోవట్లే, మిగతా వాళ్ళందరూ శాలరీ తీసుకుంటున్నారు. వితౌట్ డ్యూటీ శాలరీ ఎట్లా తీసుకుంటారు అనేది నా వాదన. ఒక ఎంప్లాయీ డ్యూటీకి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎంప్లాయీ డ్యూటీకి రాకపోతే శాలరీ కట్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు. మరి మా ఎమ్మెల్యేలు డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి రావాలా, అసెంబ్లీలో చర్చించాలా. వాళ్ళు డ్యూటీ చేయకుండా శాలరీ ఎట్లా తీసుకుంటారు అన్నది నా ప్రశ్న. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే శాలరీ కట్ చేస్తామన్నారు. అది వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఈ రూల్ పెట్టారని అంటున్నారు. వైసీపీ అని కాదు, ఏ ఎమ్మెల్యేని, ఏ పార్టీ ఎమ్మెల్యేని అంతే అదే రూలు. మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాకుండా శాలరీ తీసుకోవడం తప్పే, కానీ వాళ్ళు రావట్లేదు. ఒక్కరు చూస్తున్నారు కదా రోజు అసెంబ్లీ. జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, వారు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే శాలరీ తీసుకోవట్లేదు, ఓకే నేను ఒప్పుకుంటాను. మిగతా వాళ్ళు తీసుకుంటున్నారు లేదా? సిట్టింగ్ ఛార్జీలు తీసుకుంటున్నారు, శాలరీ తీసుకుంటున్నారు. ఇది తప్పు కాదా? ఇది రాజ్యాంగంగా ఒప్పుకుంటుందా? రూల్స్ ఒప్పుకుంటాయా? మన పెద్దలు మేధావులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆలోచించాలి కదా. ఇది ఆలోచించి మాట్లాడాలి కదా, సలహాలు ఇవ్వాలి కదా. సో మీ ద్వారా ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీ ద్వారా అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో చాలామంది పెద్ద నిపుణులు ఉన్నారు, రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు, జడ్జీలు ఉన్నారు. నేను తీసుకున్న నిర్ణయం తప్ప కాదా ఒక్కసారి నాకు సలహా ఇవ్వమని చెప్పి వారిని కూడా కోరుకుంటున్నాను. లాస్ట్ 5 yearsలో మీ మీద చాలా కేసులు నమోదయ్యాయి, ఎందుకంటారు? ఎందుకంటే 5 years అంటే వాళ్ళ ప్రభుత్వంలో అన్ని దౌర్జన్యాలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు. నా మీద 14 కేసులు పెట్టారమ్మా.
14 కేసులు వితౌట్ ఎనీ రీజన్ అరెస్ట్ చేశారు. నైట్ అంతా తిప్పారు, ఎక్కడ తిప్పారో తెలియదు, తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. నెక్స్ట్ డే సాటర్డే కోర్టు హాలిడే, శుక్రవారం నైట్ నాకు కోర్టులో పెట్టారు. ఆ జడ్జి గారు నాకు బెయిల్ ఇచ్చారు లక్కీగా, లేకపోతే 2 days నేను జైల్లో ఉండాలి కదా, వితౌట్ ఎనీ రీజన్, తప్పు చేయకుండా. ఇటువన్నీ చేశారు. మంచిగా గలం ఇప్పాల్సి వచ్చింది. నాకు జరిగిన అన్యాయాన్ని పబ్లిక్లో చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది, చెప్పాను. అయితే అంతకన్నా మించి నాకేముంటుంది. మీ కుమారుణ్ణి గట్టిగా ఎమ్మెల్యే చేద్దాం అనుకున్నారు, కానీ పార్టీ ఏమో ఎంపీగా పోటీ చేయమన్నారు. ఎందుకు చేయలేకపోయారు? అంటే మీకు తెలియదు ఏముంది, ఓపెన్గా మాట్లాడతాను నేను, ఇది కూడా ఓపెన్గా మాట్లాడతాను. నాకైతే 83 నుంచి ఇప్పుడు వరకు నేనే ఎమ్మెల్యేగా కంటిన్యూ వస్తున్నాను. మా పెద్ద అబ్బాయికి నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వాడు పాలిటిక్స్. అయితే నేను వాడికి చెప్పాను, మా రోజుల్లో ఎడ్యుకేషన్ లేకపోయినా పాలిటిక్స్ నడిచాయి, కానీ మీ టర్మ్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ అవసరం, విజయ్ చదవండి అని చెప్పాను. వాడు ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ చదివి శాసన్ గారని తెలుసా మీకు? పూర్వం ఎలక్షన్ కమిషన్ చేశారు. శాసన్ గారని చాలా పెద్ద ఆయన, ఈ దేశానికి ఎలక్షన్ కమిషన్ చేశారు. అతనికి పూణేలో ఇన్స్టిట్యూట్ ఉంది, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్. అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అవ్వమన్నా. ఆ మోడీ టీంలో కూడా చేశారండి, నిజమేనా? అప్పుడు వెళ్ళి ట్రైనింగ్, శాసన్ గారి దగ్గర 3 years ట్రైనింగ్ అయ్యాడు పూణేలో, పొలిటికల్ ట్రైనింగ్. అంత నాలెడ్జ్ ఉంది తిరిగి. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికాలో పొలిటికల్ ట్రైనింగ్ వెళ్ళాడు. అమెరికాలో 2 years చదివాడు. అంత బ్రహ్మాండ చదివాడు. పొలిటికల్ నాలెడ్జ్ విపరీతంగా ఉంది, బాగా మాట్లాడగలడు, స్పీచ్ ఇవ్వగలడు, సబ్జెక్ట్ ఉంది. అంచేది ఎమ్మెల్యేగా పెట్టమని లాస్ట్ టైం నేను మానేస్తానంటే, ఇప్పుడు నాకు కూడా 70 years వచ్చేస్తున్నాయి, మానేస్తానంటే చంద్రబాబు గారు లేదు నువ్వే ఉండాలన్నారు. మా అబ్బాయిని మాత్రం ఎంపీకి ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలక్షన్లో ఖర్చు ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎంపీ చేయాలంటే. నేను చెప్పిన అంత ఖర్చు నేను పెట్టుకోలేను సార్, సారీ చేయలేని చూపిస్తాను. అంటే జనరల్గా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ సరిగ్గా పని చేయట్లేదు అని బయట ఒక టాక్ నడుస్తుంది. మీలాంటి సీనియర్ లీడర్స్ క్లాసెస్ తీసుకొని చెప్తే బాగుంటుంది కదా. క్లాస్ తీసుకుంటున్నాం కదా, మొన్న కూడా ట్రైనింగ్ క్యాంప్ పెట్టాం. నేర్చుకోవాలమ్మా. 83లో నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినప్పటికీ నా ఏజ్ 25 years, డిగ్రీ పూర్తి చేసి అప్పుడే వచ్చాను. పొలిటికల్ నాలెడ్జ్ లేదు, పొలిటికల్ ఫ్యామిలీ మాది. పొలిటికల్ అంటే సిస్టమ్స్ తెలియదు. ఎన్టీ రామారావు గారు ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి మాకు నేర్పారు. 0 అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఎలా మాట్లాడాలి, ఎట్లా మేము ప్రజెంటేషన్ చేయాలి, ఇవన్నీ మాకు నేర్పారు. నేర్చుకున్నాం. ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అని చెప్పి ఇప్పుడు కొత్తగా వస్తుంటారు, మన కొత్తగా వచ్చారు ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సంపూర్ణమైన నాలెడ్జ్ తీసుకొస్తే వాళ్ళు కూడా సైన్ అవుతుంది. అసలు ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ? అంటే లోకేష్ గారు, సిబిఎన్ గారు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో, సరిగ్గా చేయట్లేదు అని. యాజ్ ఎ స్పీకర్ మీరు చెప్పండి ఎలా చేస్తున్నారు? ఎట్లా ఉంటుందంటే పాలిటిక్స్లో, అంటే నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి సమర్థిస్తారని మీరు అనుకోవచ్చు, కానీ నేనేమంటానంటే ఈరోజు పాలిటిక్స్ అమ్మ పూర్వంలో లేవు. 24 hours కూడా పని చేస్తూనే ఉండాలి. ఉదయం లేచిననే వస్తారు మొదటికి, సార్ రోడ్ లేదంటారు, పెన్షన్ లేదంటారు, మా అబ్బాయికి ఆపరేషన్ చేయించాలంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంది. ఒకసారి రండి మా ఇంటికి రండి, నర్సిపండి, నా దినచర్య 2 రోజులు అబ్జర్వ్ చేయండి, మీకు ఆ పొలిటికల్ ఉంటాడా అనిపిస్తుంది మీకు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ, ఒకేసారి ఎవరు చేయాలా, అందరూ కష్టపడాలంటారు. కష్టపడుతున్నాం, అందరూ కష్టపడితే ఎందుకు ఊరుకోరు ఈ రోజుల్లో. కాకపోతే వెనకాల ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక పక్క మేము చూసుకుంటూ ఉండాలి, ఒక పక్క ప్రజలతో ఉండాలి, ఒక పక్క డెవలప్మెంట్తో ఉండాలి, ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఎట్లా పని చేయాలో ఆలోచిస్తూ ఉండాలి. చాలా కష్టం అమ్మ ఈ రోజుల్లో. పూర్వం జరిగాయి పెద్దరికం, గౌరవం, మర్యాదలు ఉండే, ఇప్పుడు లేవు. పబ్లిక్ కూడా అయిపోయారంటే పని అవ్వకపోతే ఎందుకు చేయలేదు నువ్వు అడుగుతున్నారు, నిలబెట్టి అడుగుతున్నారు ఈ రోజుల్లో, చూస్తున్నారు కదా. ఒకప్పుడు అంటే ఎలా చేసినా సాగేది, కానీ ఇప్పుడు మాత్రం పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. ఉండు బాబు డబ్బులు రాలేదంటే అమలు చేయించాలి సార్, 2 years అయిపోయింది సార్ అంటే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదేమైనా మనం ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి, ప్రజలు మనకు గౌరవించి ఓటు వేశారు కాబట్టి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ప్రజల కోసం కష్టపడి పనిచేయవలసిన అవసరం, బాధ్యత మా మీద ఉంది.
మీరు ఎన్టీఆర్తో పనిచేశారు, సిబిఎన్తో పనిచేశారు, నారా లోకేష్తో పనిచేశారు, ఇప్పుడు చేస్తున్నారు. లోకేష్ పనితీరు ఎలా ఉంది? యాజ్ అన్ యంగ్స్టర్గా, పాలిటిక్స్లో యంగ్స్టర్గా వచ్చిన లోకేష్ పనితీరు ఎలా ఉంది? నేను వాస్తవం చెప్తున్నామ్మా, ఎలక్షన్ ముందు లోకేష్ వేరు, ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ వేరు. ఆ రోజు ఆ కుర్రోడితో మాకు అప్పుడు నాన్నగారితో పనిచేసాం మేము. ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మీటింగ్ వెళ్ళినప్పుడు కలపడే హలో హలో అనుకుంటూ తప్పించి బాగున్నాను. కానీ అతని నాలెడ్జ్ ఇంత పరిపక్వత ఉంటుంది లేదు ఆ రోజుల్లో. కానీ అతనిలో గొప్పతనం ఏంటంటే గెలిచిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను మాట్లాడే తీరు కానీ, అతను పెద్దలతో మాట్లాడే తీరు, కొంతమంది ఇండస్ట్రియలిస్ట్తో డీల్ చేసే తీరు చూస్తుంటే బ్రహ్మాండం అనిపిస్తుంది. మీ టీవీలో కూడా దావోసులో చూశాను నేను ఆ మాట్లాడే విధానం. నేర్చుకున్నాడు, ట్రై చేసాడు, అతను కష్టపడ్డాడు, సిస్టమ్స్ నేర్చుకున్నాడు, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకున్నాడు, ఎక్కడ ఏ సబ్జెక్ట్ మాట్లాడితే ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు. అది గొప్పతనమే కదా. అలాగే అందరు ఎమ్మెల్యేలు నేర్చుకోవాలా. నిత్యం ఇది ఒక ఎడ్యుకేషన్ మాకు. నేర్చుకుంటూ ఉంటే కొత్త కొత్త సమాజం మారుతూ ఉంటుంది. సమాజాన్ని బట్టి మనం మారుతూ ఉండాలి. ఆ మారుతున్న వల్ల కొత్త కొత్త ఆలోచనలు రావాలి. ఆ ఆలోచన ఎలా ఇంప్లిమెంట్ చేయాలని డబ్బులు ఉండాలి. ఆ డబ్బుల్ని ఎలాగ మనం క్యాచ్ చేయాలి, ఎలా ప్రభుత్వం నుంచి ఎలా తీసుకోవాలా, ఆ డెవలప్మెంట్ ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేస్తే, స్టడీ చేస్తే ఎవరైనా పెద్దవాళ్ళు, విద్య కాదు కానీ చెయ్యాలని తపన ఉండాలి. ఆ తపన నాకు లోకేష్లో కనపడుతుంది. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. దానికి మేముంది అయిపోయింది, మాకు 70 దాటిపోతున్నాయి. నెక్స్ట్ జనరేషన్కి లోకేష్ మంచి లీడర్ అవుతాడు. ప్రజలు కూడా గమనించాలా, అటువంటి లీడర్ని ఆదుకోవాలా, ఆశీర్వదించాలా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం యంగ్ జనరేషన్ రావాలా. ఆ యంగ్ జనరేషన్కి లోకేష్ లీడర్గా ఉండాలని నా. మీరు టీం సిబిఎన్, టీం లోకేష్? అదే పార్టీ నా టీము. ఓకే. ఎన్టీ రామారావు నెక్స్ట్ జనరేషన్, చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ జనరేషన్, లోకేష్. అంతా కుటుంబం మాది. ఎన్టీ రామారావు కుటుంబం మాది అందరూ కూడా. అంటే మీతో పాటు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు చాలాసార్లు పార్టీలు మారారు. మీకెందుకు ఒక్కసారి కూడా పార్టీ మారాలనిపించలేదు? లేదమ్మా, ఎందుకంటే నేను ఒక పల్లెటూరులో పుట్టాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఏం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా తాతయ్య గారు కూడా ఎమ్మెల్యే చేశారు. ఇస్తే రామారావు గారు నన్ను పిలిపించి 25 సంవత్సరాలు పిలిపించి నీకు టికెట్ ఇస్తానని చెప్పారు. నేను ఊహించలేదు. నేను అప్పుడే డిగ్రీ పాస్ అయ్యి కాకినాడ నుంచి వచ్చాను. పిలిపిస్తే ఎందుకు రామారావు గారి గురించి వెళ్తే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయన. ఆశ్చర్యపోయినాను. చేస్తావా అన్నారు. చేస్తాను సార్ అన్నాను. ఇచ్చారు, గెలిచాం. అప్పటి నుంచి అతను నన్ను బాగా లైక్ చేసేవాడు. ఎందుకో ఎంతమంది పెద్దలు ఉన్నా నేను కూర్చుంటే తమ్ముడు వెళ్ళరా అని ఇలా చేద్దాం అనుకున్నాను. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనేవాళ్ళు. నేను చిన్న కుర్రవాడిని సార్, నాకు చెప్పయా అనేవారు. సార్ నా ఒపీనియన్ ఏదంటే బాగుంది. నా మంత్రి కూడా 85లో మంత్రి ఇచ్చారు. మీరు ఆశ్చర్యపోతారు. ఒక విషయం చెప్తే 83లో నేను యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆంధ్ర. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో అంతమంది ఎమ్మెల్యేలో యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్ర. ద ఫస్ట్ యంగెస్ట్ ఎమ్మెల్యే. 85లో మంత్రి ఇచ్చారు నాకు, టెక్నికల్ ఎడ్యుకేషన్. అప్పుడు నాకు ర్యాంక్ ఏంటి సార్, యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా. గ్రేట్. ఇండియాలోనే యంగెస్ట్ మినిస్టర్ 85లో. అటువంటి గౌరవాన్ని ఇచ్చిన ఎన్టీ రామారావు గారిని కష్టాల్లో వదిలేసి వెళ్ళగలుగుతామా? కష్టమైనా నష్టమైనా నా జీవితం అంతా ఆ పార్టీలో ఉండాలని డిసైడ్ చేసాం. నా కుటుంబం, నా భార్య కానీ నా పిల్లలు కానీ అదే మాట అంటారు. అందరూ కలిసి మాట్లాడుకుని బతుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉండాలి, అంతే. మీరు చాలా ఎన్నికల్లో పోటీ చేశారు, అంటే ఇంకా రాజకీయ జీవితంకి ఫుల్ స్టాప్ పెట్టి మీ వారసుడు నెక్స్ట్ టైం వస్తాడని అనుకోవచ్చా? వారసుడు అంటే దీనికి వారసత్వం ఉండదు రాజకీయాల్లో. విజయ్ గారు వస్తారనుకోవచ్చు. ప్రజలు ఆదరిస్తూ వస్తాడు, వాడికి ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ మాత్రం ఉంది వాడికి, ఎమ్మెల్యేగా కానీ ఎంపీ ఆడితే మాత్రం నేను ఇంకోటి చెప్తున్నాను, నా కొడుకే, పెద్ద కొడుకే అయినా సరే చెప్తున్నాను, వాడు ఎమ్మెల్యే కంటే ఈ ఎంపీకి షూట్ అవుతాడు. ఆడుకున్న నాలెడ్జ్ ప్రకారం కానీ మాట్లాడే విధానం కానీ చూస్తే ఎంపీగా షూట్ అవుతుంది. ఎంపీగా షూట్ అవ్వాలంటే ఇప్పుడున్న రోజుల్లో అంత ఖర్చు పెట్టుకునే పరిస్థితులు మేము లేవు. చూద్దాం, భగవంతుడి దయ వల్ల. నాకెలాగా
నేను ఊహించకుండా ఎమ్మెల్యే అయిన మంత్రి అయ్యాను. వాడికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటే, ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం ఉంటే తప్పనిసరిగా ఎంపీ అవుతాడు. ఎంపీ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంపీ ఇన్ ది ఇండియా అని చెప్పి నిరూపించుకోగలడు. ఆ కెపాసిటీ నాకు ఉంది. మీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజెస్ వైసీపీ టైంలో మంజూరైనవి. అవి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీరు ఎంతవరకు తీసుకుంటున్నారు? మంజూరు అయింది సర్టిఫికేట్ చూపించు నాకు. మంజూరు చేయలేదంట. చేయలేదు. మెడికల్ కాలేజీకి 10 కోట్లు ఇచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. నేను ఇన్వైట్ చేస్తాను, దయించి ఒకసారి మా ఊర్లో అసలు మెడికల్ కాలేజ్ తీసుకెళ్తాను, మీ టీం తీసుకెళ్తాను. పునాదులు ఉన్నాయమ్మా అంతే. ఓన్లీ 10 crores ఖర్చు పెట్టారు. నేను మెడికల్ కాలేజ్ శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అయితే చూపించు. 4 కాలేజీలకు వచ్చిందంటే అతని టైంలో అంతే. ఇతను మాత్రం చాలా కాలేజీ పునాదులు చేసుకుంటూ పోయాడు. పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకపోతే స్టూడెంట్స్ ఎట్లా జాయిన్ అవుతారు? అది మెడికల్ కాలేజ్ ఎట్లా అవుద్ది? ఇలా ప్రజలు మోసం చేసుకుంటూ చేశారు అంతా. వాస్తవం. నిన్న అసెంబ్లీలో కూడా హెల్త్ మినిస్టర్ గారు క్లియర్గా పిక్చర్ ఇచ్చారు. మా నర్సీపట్నానికి ఖర్చు పెట్టి ఓన్లీ 10 crores. 10 crores-కి మెడికల్ కాలేజ్ చేయబోద్దమ్మా. ప్రజలు మోసం చేయడం కానీ. అయినా సరే నిన్న చంద్రబాబుని అడిగాను, సరే వాళ్ళు పునాది వేశారు, ఆయన ఆఫ్ చేయొద్దు, వీరు ఉంటే అక్కడ కూడా మెడికల్ కాలేజ్ కట్టమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు వేసారు కాబట్టి వద్దని మేము అన్నాం. మెడికల్ కాలేజ్ వస్తే మాకు మంచిదిగా, మా ఏరియా ఎంత డెవలప్ అవుతుంది. ఒక మెడికల్ కాలేజ్ వస్తే అది ఆ మెడికల్ కాలేజీని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చి మనకు 3 years టైం ఉంది కాబట్టి పూర్తి చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. హార్ట్ఫుల్గా తెలియజేస్తాను. యాజ్ అ సీనియర్ లీడర్ కల్తీ లడ్డు విషయంలో మీ స్టాండ్ ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా స్వామి భక్తులు ఉన్నారు. అటువంటి భక్తులు మనోభావాలు దెబ్బతీయడం అంటే తప్పది. సరే, కల్తీ జరిగిందని అన్నారు, రిపోర్ట్ ఏమో కల్తీ జరిగిందని వచ్చింది, దాని మీద ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండా ఇన్ని ఎందుకండి ఇన్ని చర్చలు? ఎంక్వైరీ రిపోర్ట్ రానివ్వండి. అంతేగాని భగవంతుని ఆ విధంగా చులకన చేసి మాట్లాడడం, మనుషులతో మనోభావాలు దెబ్బతో ఉన్నామమ్మా, తప్పది. ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ రిపోర్ట్ రానివ్వండి. ఎంక్వైరీ రిపోర్ట్లో ఏమి వచ్చినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఎవరున్నా. అంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు కావాలని టీడీపీ వాళ్ళు అని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్లస్ అసలు రిలీజియన్ పాలిటిక్స్ టీడీపీ వాళ్ళే స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అని కావాలని ఎత్తి కొడుతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదు, హిందూ అని కదా తిరుపతి దేవస్థానంలో అడుగుపెట్టింది. నేను ఆ భక్తుడిని మళ్ళీ ఇప్పుడు మరి క్రిస్టియన్ ఎందుకు అనాలా? టీడీపీ వాళ్ళు కావాలని అలా రిలీజియన్ తీసుకొచ్చి కొడుతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. ఇప్పుడు లేదు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే పనిచేశా. అతను ఎప్పుడు కూడా క్యాస్ట్ గురించి రాజశేఖర్ ఎప్పుడు మాట్లాడలే, అభివృద్ధి గురించి చూశాడు అతను. ఇతను వచ్చిన తర్వాత ఈ భావాలన్నీ ఇవన్నీ డివైడింగ్ పాలసీ చేసి దేవుళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఎన్ని గుళ్ళు తగలబెట్టారమ్మా. దుర్గమ్మ గుడి బంగారం పోలేదా, రథం పోలేదా నీ టైంలో కదా? అక్కడ వెస్ట్ గోదావరిలో రథం కాల్చేశారు, అప్పుడే యాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కాదు, దేవుణ్ణి పాలిటిక్స్లో తీసుకురావడం తప్పు. ఎవరైనా తప్పే, మేము మాట్లాడిన తప్పే, వాళ్ళు మాట్లాడలేదు. భగవంతుడు అందరికీ భగవంతుడే, భక్తులందరికీ భగవంతుడే, అన్ని పార్టీలకి భగవంతుడే వెంకటేశ్వర స్వామి. అతని మీద రాజకీయాలు చేయడం అనేది చేస్తే ఎవరైనా చేసినా తప్పేది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చచ్చిపోలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే నెక్స్ట్ టైం నేనే ఎన్నికల్లో గెలుస్తాను అంటున్నారు. దీని గురించి మాత్రం అది మీ ప్రెస్ వాళ్ళు సృష్టించినటువంటి పదం అది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, అయిపోయింది, పని అయిపోయింది అనుకుంటున్నారు మీరు. అతను ఓడిపోయాడు తప్పించి బతికే ఉన్నారు. రాజకీయంగా బతికే ఉన్నారు. పదవిలో ఓడిపోయారు, సీఎం పదవిలో, రాజకీయంగా బతికే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. విర్రవీగిపోయి మేము గెలిస్తామంటే తప్పది. రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక పదవి ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంచేత అతను ఓడిపోయాడు కానీ రాజకీయంగా బతికే ఉన్నాడు అన్నాను. ఆ రాజకీయం తీసేసారు ఈ ప్రెస్ వాళ్ళు. అది టెక్నిక్.
సో కమింగ్ ఫ్రమ్ ఎ సీనియర్ బ్యాక్గ్రౌండ్ ఇంత పొలిటికల్ జర్నీ చూశారు, యంగర్ జనరేషన్ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఏజ్ పెరిగిన కొలది కూడా కొంచెం ఆలోచనలు డిఫరెన్స్ వస్తాయమ్మా. యంగ్ ఏజ్లో ఉన్న ఆలోచనలు నేను 85లో నేను తీసుకున్న డెసిషన్ ఎలాగుంటే అంటే రామారావు లైక్ చేశాను. ఎందుకు అలా డెసిషన్ చేసుకుంటూ ఎవరికి రాదు వస్తున్నాయంటే ఆ యంగ్ ఏజ్లో వస్తాయి కొన్ని డెసిషన్. అది వచ్చిన డెసిషన్ యంగ్ ఏజ్లో చెప్పలేరు బయటికి. పెద్దవాళ్ళు ఏమనుకుంటారో అని నేను ఓపెన్గా రామారావు చెప్పేవాడిని. చిన్న కుర్రోడు అని బాగా చెప్తున్నావు అనేవారు. ఆ డెసిషన్స్ యంగేజ్లో వస్తాయి, చదువుకున్న కుర్రోళ్ళు వస్తాయి. యంగేజ్లో ఆ ఫాస్ట్నెస్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, ఏదో చెయ్యాలని తపన ఉంటుంది. ఏజ్ పెరిగిన కొలది పెళ్ళి అయిన దగ్గర నుంచి ఫ్యామిలీ పిల్లలు ఇవన్నీ అదొక బాధ. పెళ్ళి అవ్వకముందు ఎలా ఉంటుందంటే స్పీడు, మంచి డెసిషన్ ఏదో చేయాలని తపన. ఆ తపన ఉన్న కుర్రోళ్ళు వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది అన్న ఉద్దేశం నాకు. అందుకే నేను చూశారు స్కూల్ పిల్లలందరినీ పిలిపిస్తాం కదా. యా సార్, ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్ స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి అసెంబ్లీ ఎలా జరుగుతుంది అన్నది ఒక చూపించాలన్నది స్టార్ట్ చేసి అదే అసలు ఇలా చేయాలి అని నాంది ఎక్కడ పలికింది మీకు? నాంది అంటే ఎవరు చెప్పింది కాదు ఇది. ఒకరోజు మేమే సరదా కూర్చున్నప్పుడు నేను మా కాన్స్టిట్యున్సీలో ఉంటే స్కూల్స్కి వెళ్తుంటాను. వీక్లీ ఒక హై స్కూల్కి వెళ్ళి కూర్చుంటాను పిల్లలతో. ఎడ్యుకేషన్ ఎలాగుంది, స్కూల్ ఎలాగుంది, ఫెసిలిటీస్ ఎలాగున్నాయని. అలాంటప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటాను, ఎమ్మెల్యే అంటే ఏంటంటే తెలియదు సార్, అసెంబ్లీ ఎప్పుడో చూసారంటే చూడలేదు సార్, అసలు ఎమ్మెల్యే డ్యూటీ ఏంటి చేసాడు తెలియదు సార్ అని మాట్లాడుతున్నారు పిల్లలు, ఇంటర్మీడియట్ వరకు పిల్లలు. అయితే వీళ్ళందరినీ అసెంబ్లీ తీసుకొస్తే అసెంబ్లీ ఏంటి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తన ఎలాగుంది, ఎలా మాట్లాడుతున్నారు అన్నది చూస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. నేను మాట్లాడే పిల్లలకి మొన్న బయట ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్న ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తారు, ఇలా పనిచేయాలి, ఒక మినిస్టర్ ఇలా చేయాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందండి. అప్పుడు లోకేష్ గారితో చెప్పాను నేను. లోకేష్ గారు అన్నారు మాకు అసెంబ్లీ పెడదామన్నారు. ఓకే పెడదాం సార్. మనం చూసారు కదా, షూట్ చేసి ఉంటారు, ఒకసారి ఇంట్లో కూర్చొని చూడండి. మా ఎమ్మెల్యేలు కానీ బ్రహ్మాండ మాట్లాడారు అక్కడ పిల్లలు, మంత్రులు మాట్లాడిన దానికి బ్రహ్మాండ మాట్లాడారు. ఎవరు రోడ్లు కరెక్ట్గా షూట్ అయ్యారు. అది చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇద్దరు అనుకొని ప్రతి అసెంబ్లీ వస్తుంది కాబట్టి ప్రతిరోజు ఒక 150 మంది గ్యాలరీ చిన్నది మనకి పిలుద్దామని చెప్పి అనుకున్నాం. అనుకున్న తర్వాత లోకేష్ కూడా ఓకే చెప్పారు, బాగుంది ఐడియా అన్నారు. ఇప్పటికీ మనకి సుమారు 5,000 మంది వచ్చారమ్మా నిన్నటికి. వాళ్ళతో కూడా మీరు ఫోటో దిగుతున్నారు డైలీ వచ్చి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దిగుతున్నాం. అసలు మీ ఆలోచన ఏంటి చూసారుగా, ఎలా ఉంది, బాగుందా, మీలో ఎవరో నెక్స్ట్ మీకు పూర్తి అయిన తర్వాత ఏం చదువుతారు, ఏ జాబ్స్కి వెళ్తారా అంటే దాంట్లో 4-5 కుర్రాలు మేము కూడా ఎమ్మెల్యేలు అవుతాం సార్, వాళ్ళ చిన్నపిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, కూడా ఎమ్మెల్యే అవ్వడం సార్ అని మాట్లాడి ఆ స్పీడ్ రావాలనేది నా ఉద్దేశం. ఇప్పటికి 5,000 మంది అయ్యారు. ఇంకా 2 రోజులు ఉంది, ఇంకో 2 రోజుల్లో 500 మంది వస్తారు. ఇది ఆలోచన. అంటే ఇప్పుడున్న సభలో అందరూ ఎమ్మెల్యేస్ అయినా ఎమ్మెల్సీస్ అయినా యాజ్ ఎ సీనియర్ లీడర్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు మనం నమ్ముకొని ఓటేశారు. పార్టీ అంటే ఇంట్రెస్ట్ మీద ఓటు ఇచ్చారు. రెండోది ఏంటంటే పార్టీ ఇంట్రెస్ట్తో పాటు వీడైతే మాకు బాగా పనిచేస్తాడు, అందుబాటులో ఉంటాడు, కార్యక్రమాలు చేస్తాడు అని చెప్పి ఒక నమ్మకంతో ఓటేశారు. సరే ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నీ చేస్తాం అంటే కష్టం, బడ్జెట్ కూడా ఉండాలి కదా. రాష్ట్రంలో డబ్బు లేకుండా తీసుకెళ్ళి ఒక బ్రిడ్జి కట్టాలా, 20 కోట్లు అవుతుంది. ఇక్కడేమో 2 కోట్లు కూడా ఉండకపోతే అంటే కడతావు. కానీ మ్యాక్సిమం ట్రై చేసి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తే ప్రజలు ఎప్పుడూ మనం గుర్తుంచుకుంటారు. ఎన్ని సంవత్సరాలు, నేను 43 years రాజకీయాల్లో ఉన్నా, లాంగ్ టర్మ్. మరి ఇప్పటికీ గౌరవిస్తుంటారు నాకు ఈ వయసులో వచ్చా సరే. అలాగా ప్రతి వాళ్ళు కూడా ప్రజలతో ఇన్వాల్వ్ అయిపోయి, ప్రజలు ఏముంటాయేమో ప్రజలకి ఎప్పుడన్నా హాస్పిటల్ పని ఉంటుంది, సడన్గా జబ్బు చేస్తుంది, హాస్పిటల్ ఫోన్ చేసి దగ్గర నుంచి హాస్పిటల్ తీసుకెళ్తే ఎంత హ్యాపీ అవుతుంది. ఎవరో తోడున్నారు మనకి, వాడికి ఎలిజిబుల్ 60 years దాటిపోయి పెన్షన్ రాలేదు, ఇంటికి వస్తారు పెన్షన్ లేదని, ఇమ్మీడియట్గా పెన్షన్ ఇస్తే నెలకి 4,000 రూపాయలు ఆధారం కదా. హౌసింగ్ కావాలా, హౌసింగ్ క్వాలిటీస్ ఉన్నాయి మనకి ఇస్తున్నారు, అటువంటి జెన్యున్ పర్సన్స్ కావాలా.
ఇస్తే ప్రజలు ఎప్పుడు నమ్ముకుంటారమ్మో, గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్ళు మోసం చేస్తే మాత్రం వాళ్ళు మోసం చేస్తారు. ప్రజలు తిరుగుతారు. ఎప్పుడు మోసం చేస్తారు? ఎలక్షన్లో కొడతారు కదా. అదే వాళ్ళతో గెలిచి కాకపోయినా క్లోజ్గా ఉండి, క్లోజ్ మూమెంట్కి ఉండి అందుబాటులో ఉంటే ఎప్పుడు కూడా ప్రజలు మనకు గౌరవిస్తారు. అది నా అనుభవం. డన్ సార్. ఇంత అసెంబ్లీ సెషన్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్, RTV అమరావతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.